కుబేరలక్ష్మి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయొచ్చా? ఎలా పూజ చేయాలి? ఇంతకుముందు నేను ఎవ్వరింట్లో చూడలేదు. ఫస్ట్ టైం మీ ఇంట్లోనే చూస్తున్నాను. ఇంకొకసారి మీ పూజా రూమ్ చూపిచ్చండి. గోల్డ్ కలర్ తీసుకోవాలా? గ్రీన్ కలర్ విగ్రహమే తీసుకోవాలా? ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చా? అని అడుగుతూనే ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా వీడియో పెట్టానండి. నేనైతే 15 ఇయర్స్ బ్యాక్ నేను కుబేర లక్ష్మి టెంపుల్‌కెళ్ళి తమిళనాడులో తీసుకున్నాను. నా ఫ్రెండ్స్, కొలీగ్స్ కూడా చాలామంది చెప్పాను. వాళ్ళు కూడా వెళ్లారు. కొంతమందయితే ఆన్‌లైన్‌లో తీసుకున్నారు. వాళ్ళు 40 డేస్ యాగం చేసి పూజ చేసి ఇస్తారు. కుంకుమ ఇంకా దారం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లో గ్రీన్ కలర్ దొరికితే మీరు గ్రీన్ కలర్ కూడా తీసుకోవచ్చు. దానికేం పెద్ద పూజ ఇట్లా ఏం ఉండదండి. నార్మల్‌గా మన ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాం అలాగే. ఈరోజైతే శుక్రవారం కాబట్టి నేను పనసకాయి అంటే పనసపండు, అవలక్కి ప్రసాదం చేసుకున్నాను. కుబేరకు గాని, లక్ష్మీదేవికి చాలా ఇష్టం దాళంబి అన్న, పనసపండు అన్న. నేను ఏమీ లేనప్పుడు కూడా బియ్యము, బెల్లం కూడా నైవేద్యానికి పెడతా. అది కూడా లేదంటే 4 బాదామి కూడా పెట్టి కూడా నేను దండం పెట్టుకుంటాను. వీక్లీ 3 డేస్ అయితే ప్రసాదం చేసుకుంటా. మంగళవారం, శుక్రవారం, శనివారము. తులసి కోట చూపించండి. తులసి కోట చాలా బాగుందని చాలామంది అడుగుతున్నారు. ఫైనల్‌గా చూపిస్తున్నాను. బాగొచ్చిందండి. యాక్చువల్లీ దిష్టి ఏమి లేకుండా ఉంటే ఇంట్లో బాగా అభివృద్ధి చెందుతుందంటే ఇలా ఉంటుంది. కొత్త తులసి అది. ఆ దేవుడికి వెంకటేశ్వర స్వామికి సాటర్డే నైవేద్యానికి పెట్టడానికైతే సపరేట్‌గా నాటుకున్నాను. ఫైనల్‌గా కుబేరుడు. సో, ఈ పూలన్నీ వచ్చి మా చెట్లోటివే. శంకు పూలు, గులాబీ పూలు, మల్లెపూలు. అంటే గులాబీ రెడ్ కలర్ వదిలేసి ఈ కల్లుప్పు దీపం గురించి చెప్తాను. నేను చాలా సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాను. అది గ్లాస్ బౌల్ ఎందుకు పెట్టానని కూడా చెప్తాను. ఫైనల్‌గా మా పూజా రూము ముద్ద మందారాలతో హారతి కూడా అయిపోయింది. మీరు కూడా తీసుకోండి. దేవుడు అందరికీ ఆరోగ్యం, విద్య, బుద్ధి ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా తీసుకునేటిగా ఉంటే, పెట్టేటిగా ఉంటే నార్త్ ఈస్ట్‌లో పెట్టుకోండి. నార్త్ ఈస్ట్‌లో కుదిరితే మీకు కుబేర ముగ్గేసుకోండి.